హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చంద్రగిరిలో లైటింగ్ షో కోటలో ప్రారంభించినారు. ప్రతి ఒక్కరూ చూసి వీక్షించాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఆనందంగా లైటింగ్ షో తిలకించి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీక్షించండి, ఆనందించండి. ఇదే అందరూ ఉన్నారులే. నువ్వు ఊరుములు వస్తున్నాను సరిగ్గా చెప్తే పడిపోతుందేమా. కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్వికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు మాతః సమస్త జగతాం మధురైకభావే. నేను చంద్రగిరి కోట అంతరాత్మ. నేను చంద్రగిరి కోట అంతరాత్మ. అతి ప్రాచీన కాలం నుంచి ఈ పవిత్ర భూమితో నేను ముడిపడి ఉన్నాను. శతాబ్దాల తరబడి ఈ చంద్రగిరిని పాలించిన రాజులను, ఆ రాజుల ఔన్నత్యాన్ని, విచ్ఛిన్నతను చూశాను. ఇక్కడ మసలిన సాధువులు, యోగులు, సామ్రాటులను, చరిత్ర పుటల రంగస్థలిపై క్షణభంగురమైన వారి విష్ణు భక్తులైన దైవాంశ సంభూతులైన నమ్మాళ్వార్ మహాశయ, వైకుంఠాన్నించి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరువేంగడానికి ఎందుకు వచ్చారో చెప్తారా? నాయన, వేంగడం అంటే పూర్వకర్మ ఫలితాలనన్నింటినీ మంటగలపడం అని అర్థం. ఈ శేషాచలానికి అట్టి మహత్తర శక్తి లభించింది కనుకనే స్వామివారు ఈ పుణ్యభూమినే ఎంపిక చేసుకున్నారు. నాయనలారా, పదండి, ఆ కొండపైకి వెళదాం. స్వామివారిని ఆత్మసమర్పణాభావంతో కొలుద్దాం. స్వామి, నేను పంచమజాతోని, దేవుడికి సేవ చేయొచ్చా స్వామి? స్వామి సేవకు జాతి, కులాలు అడ్డంకులు కావాలి. స్వామి, స్వామివారికి ఏ విధంగా భక్తులుగా స్వామి? అచంచల భక్తితో, నిష్ఠతో స్వామివారి చరణ కమలాలపై నీ సర్వస్వాన్ని అర్పించు. శ్రీమన్నారాయణుని అష్టోత్తర సహస్రనామాలను జపించు. అంటే స్వామి, బాధపడకు నాయన,
అన్ని నామాలు జపించలేకపోతే లేక మాధవ లేక నారాయణ అని స్మరించు. శ్రద్ధాభక్తులే స్వామిని సమీపించగల దారుణాల వల్ల ఈ పుణ్య భూమిపైన కొన్ని సంవత్సరాలు అశాంతి తాండవించింది. ఈ ప్రాంతం పలు రాజవంశాలలో చేతులు మారింది. వారిలో చోళ పల్లవ వంశజులు కూడా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి వారి ఎత్తైన విగ్రహానికి నిత్య సేవలు చేసేందుకు ప్రజలకు కలుగుతున్న కష్టాలను చూసి బాధపడ్డారు. ప్రాణ ప్రతిష్ఠ చేసి దాన్ని స్వామి విగ్రహం దగ్గర ఉంచాలి. చిన్న విగ్రహానికి చేసే సేవలన్నీ స్వామివారి మూల విగ్రహానికి అర్పితం అయినట్లు భావించాలి. స్వామివారి విగ్రహాన్ని ఆలయానికి అందజేసే అదృష్టం నాకు కలిగిందండి. అలాగే తల్లి. క్రీస్తు శకం 966 జూన్ 8వ తేదీన తిరువేంకటనాథుని ఆలయంలో దివ్య భవ్య వేడుకలతో స్వామివారి కొత్త ప్రతిమను కన్నుల పండుగగా ప్రతిష్ఠాపించారు. ప్రభు ప్రభు ఒక గంట ఎదుర్కొంటూ వచ్చి తలపాగా ఎదుర్కోలేదు. స్వామివారి సన్నిధి అన్న, ఈ కొండ అర్ధచంద్రాకారంలో ఉంది. ఇక్కడ అంతా రక్షణే. అవును, కోటలను ఇక్కడ నిర్మిస్తే చాలా బాగుంటుంది కదా. అవును, మన రాజుగారి నివాసానికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది అన్న. అలా చంద్రుని పేరుతో ప్రసిద్ధి నొందిన చంద్రగిరి కొండపైన ఇమ్మడి నరసింహరాయల దుర్గ నిర్మాణం జరిగిందని చెబుతూ ఉంటారు. చాలా గొప్ప ఊరు చంద్రగిరి. దేశము పరిపాలించరాజు పుట్టిన ఊరు చంద్రగిరి. చాలా గొప్ప ఊరు చంద్రగిరి. దేశము పరిపాలించరాజు పుట్టిన ఊరు చంద్రగిరి. శ్రీ వెంకటేశ్వర స్థాపించిన ఊరు, శ్రీ ఆళ్వారందరూ వాడిన ఊరు. శ్రీ వెంకటేశ్వర స్థాపించిన
ఆళ్వారందరూ పాడిన ఊరు భూలోకములో చాలా గొప్ప ఊరు చంద్రగిరి. మన దేశము పరిపాలించే రాజు పుట్టిన ఊరు చంద్రగిరి. ఆనంద మహోత్సవం. పౌరులు మరియు స్వదేశీయులందరూ మన చంద్రగిరి రాజగృహం యొక్క ఘనమైన ప్రారంభమునకు ప్రవేశించండి. రండి రండి. మంచి భూమి చాలా ఉంది, నీళ్లు మనకు ఎల్లప్పుడూ ఉంది. మంచి భూమి చాలా ఉంది, నీళ్లు మనకు ఎల్లప్పుడూ ఉంది. నాలుగు దిక్కులో పర్వతం ఉంది, పని చేసేదానికి శక్తి ఉంది. గోవింద గోవింద మనకు ఏ కొత్త లేదు. గోవింద గోవింద మనకు ఏ కొరత లేదు. మేము ఎదుగుతాము ఎదుగుతాము ఎదుగుతున్నాము. మేము ఎదుగుతాము ఎదుగుతాము ఎదుగుతున్నాము. లోకములో చాలా గొప్ప ఊరు చంద్రగిరి. ఎదుగుతాము ఎదుగుతాము ఎదుగుతున్నాము. దేశము పరిపాలించే రాజు పుట్టిన ఊరు చంద్రగిరి. మేము ఎదుగుతాము ఎదుగుతాము ఎదుగుతున్నాము. అదే కాలంలో ఆళ్వారుల భక్తి మార్గం ముమ్మరంగా సాగుతుంది. నలుదిశలా భక్తి భావన ప్రబలమయ్యింది. ఈ భక్తి మార్గంలో ప్రేరణను పొంది ఎందరో వైష్ణవాచార్యులు వైష్ణవ భక్తిని ప్రచారం చేయసాగారు. వారిలో ప్రముఖులు శ్రీ రామానుజాచార్యులు. రామానుజుల రాక తిరువేంగడానికి కొత్త ఊపిరి పోసింది. శ్రీ గోదాదేవి కవయిత్రి శ్రీ ఆండాల్ పాశురం నాచిన్ తిరుమూళి గానం విన్నారా? శ్రీ రామానుజులు ఈ గానాన్ని ప్రారంభింపచేశారట. అన్నా, సాంప్రదాయ సిద్ధమైన సంస్కృత భాషకు బదులు మాతృభాషకు తమిళంలో గానం చేసిన పాసురాలు అద్భుతంగా ఉన్నాయి. పూరణ పొర్కుడం వైత్ పురంగెంగుం తోరణం నాట కనా కండే తోళి దేవరాయలు తరచుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే సమయాల్లో ఆయన నివాసమైన చంద్రగిరికి కవులు సాహితీవేత్తలు కూడా వేయించేసి తమ పద సుమధుర గానాలతో కళామతల్లికి నివాళులర్పించారు. ఆస్థాన కవి శ్రీ దిండిమ భట్టు పద్యపఠనం పూర్తి చేశారు. ఇప్పుడు ప్రసిద్ధ శ్రీనాథ కవీశ్వరులు తమ నవ్య కవిత్వం రాయల వారికి వినిపిస్తారు. అంబలి ద్వేగళం వందే ఊరు పిండి. రోజువారీ శబ్దాలను నేర్పుతూ వాడి వాటికి దైవాత్మ స్ఫురింపజేశారు. విజయనగరం రాజధాని నగరంలో దిండిమ భట్టాలకు 4 మాటలు ఇచ్చి పద్యం పూరించమంటే శ్రీనాథుడు ఇదే విధంగా పూరించి పఠించారు. శ్రీనాథుడు తెలివిగా అక్షరాల ప్రాధాన్యాన్ని అటు ఇటు మార్చి ఆ మాటల అర్థాన్ని విష్ణు భగవానుడికి సంస్కృతిగా రూపొందించారు. భేక్ష అనిపించారు. ఆహా, మాట్లాడుతున్నారు. అద్భుతం! ఏమి పాండిత్య ప్రకర్ష! సన్మాన యోగ్యం. మంత్రివర్య, బంగారు నాణ్యాలతో నిండిన పళ్ళాన్ని తెప్పించండి. శ్రీనాథ కవీంద్రులపై నాణ్యాల వర్షం కురిపించండి. 1446లో దివంగతులయ్యారు. తదనంతరం వారసత్వపు పోరుల వల్ల విజయనగర సామ్రాజ్యంలో రక్తం నదులుగా ప్రవహించింది. సువిశాల సామ్రాజ్యం పతనమవనారంభించింది. విచ్ఛిన్నం కాకుండా చంద్రగిరి పాలకుడైన సాళువ నరసింహరాయలు తన శాయశక్తులా పోరాడి అనేక ఘన విజయాలనే సాధించాడు. అప్పటికే విరూపాక్షుడు విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు.
మహారాజు విరూపాక్షమడిగారు భోగలాల శ్రీ రాజ్యాన్ని పట్టించుకోవడం లేదు ప్రభు. హంపి నగర వీధులు అల్లకల్లోలంగా ఉన్నాయి. మన సామంతుడు చక్రవర్తిపై విశ్వాసం కోల్పోయాడు. మేము కల్పించుకోమని ప్రార్థిస్తున్నారు ప్రభు. సామాన్య ప్రజలు సైతం సామ్రాజ్యాన్ని రక్షించమని మేము వేడుకుంటున్నారు ప్రభు. మంత్రివర్యులు చెప్పింది నిజం. మన సామంతులందరికీ ఈ సమాచారం పంపండి. సామ్రాజ్య రక్షణకు నడుం బిగించమని మా మాటగా చెప్పండి. ఆజ్ఞ ప్రభు. తమ సైన్యాలు ఒక్క నెత్తురు బొట్టైనా కార్చకుండా హంపి నగరాన్ని వశపరుచుకున్నాయి. అంతా వెంకటేశ్వర స్వామి దయ. ప్రభు, మన సైన్యాలు ఏ ఆటంకం లేకుండా చక్రవర్తి భవనం చేరుకున్నాయి. ఆ భోగలాలసుని పట్టుకోవడం అనవసరమని మన సైన్యం భావించింది ప్రభు. మంచి భావన. విజయనగర సామ్రాజ్య రక్షక శ్రీ 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 సాళవ నరసింహరాయ జయము 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 జయము. ఈ విధంగా క్రీస్తు శకం 1485లో దిగ్విజయుడైన సాళువ నరసింహరాయలు విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై రెండవ విజయనగర రాజవంశాన్ని స్థాపించాడు. 15వ శతాబ్దంలో శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ప్రపత్తులతో ప్రసిద్ధ తెలుగు వాగ్గేయకారుడు, గాయకుడు, యతి అయిన తాళ్లపాక అన్నమాచార్యులు గానం చేసిన పదములతో, సంకీర్తనలతో ఆయన కీర్తి ప్రతిష్టలు దశ దిశలు పాకాయి. సుప్రసిద్ధ కన్నడ కవి, గాయకుడు అయిన పురందరదాసు తిరుమలకు వచ్చి అన్నమయ్య గారి గానామృతాన్ని ఆస్వాదించాడట. అన్నమాచార్యునికి నమోవాకాలు. ఆర్యోత్తమ, పురందరదాసు, మీ సంగీతం విన్నా. నాదబ్రహ్మం అది సృష్టి ధ్యానం. ఉదయం ఆలయంలో మీ సంకీర్తనలు విని తన్మయుడనయ్యాను. మీరు వాగ్గేయకారులు. శ్రీ వెంకటేశ్వరుని అవతారంగా భావించి మిమ్ములను సేవిస్తాను. మీ పొగడ్త నన్ను వినమ్రుని చేసింది. స్వామియే నాకు దిక్కు. ఆయన ఆశీర్వచనాలే నాకు శ్రీరామ రక్ష. ఇద్దరం కలిసి గానం చేద్దాం. చక్కని యోచన మిత్రవర్య. భవ నారద సన్నుత నమో నమో మురహరణ గధర ముకుంద మాధవ గరుడగమన పంగజనాభ పరమ పురుష భవ భంజనతే నమో నరమృగ శరీర నమో నమో అనరులు కురియగ నాడెనదే అరవిరి శోభకుల అదివలు మెచ్చగా అరతెర మరుగున ఆడెనదే వరుసగ పూర్వదు బాడపు తిరుపుల హరి కరగిల్పుచు అలమే మంగా అలరులు కురియగ నాడెనరే అలకల కులుకుల అలమే మంగా. 16వ శతాబ్దం వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులైన తుళువ వంశపు రాజుల ఉత్థాన కాలం. తిరుమల చంద్రగిరులలో పూజలు పూర్తయినట్లు సంకేతాన్నిచ్చే ఘంటారావాలు విన్న పిదపనే వారు అన్నపానాలు గ్రహించేవారట. వారి భక్తి పారవశ్యం క్రీస్తు శకం 1509వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని అధిరోహించారు. శ్రీకృష్ణదేవరాయలు శక్తివంతుడైన సైన్యాధ్యక్షుడు, రాజకీయ గ్రంథుడు, కరుణుడు, శాసకుడు, పోషకుడు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర వంశ ప్రభువులలో అన్నా విన్నావా? మన ప్రభు ఈ సాయంత్రం ఇక్కడికి వస్తున్నారు. ప్రభువుల వెంట తెనాలి రామకృష్ణ కవి కూడా వస్తున్నారట తమ్ముడు. ఈనాడు గుర్తుంచుకోవలసిన మంచి రోజు. మన తెనాలి రామకృష్ణుడు కాశీ నుంచి వచ్చిన పండితుడిని ఏ విధంగా ఓడించాడో తెలుసా? తెలీదు.
చెప్పరాదు? చెబుతాను. ఆ కాశీ పండితుడు గర్వంతో ఏ విషయమైనా సరే నాతో చర్చకు సిద్ధపడమని రామకృష్ణునికి సవాలు విసిరాడు. తెనాలి రామకృష్ణుడు అందుకు సిద్ధమయ్యాడు. శంకర దస్త్ర రూపంలో అస్త్రం పెట్టుకుని సభలో ప్రవేశించి తిలకాష్ట మహిష బంధనాన్ని గురించి చర్చ జరగాలి అని ప్రకటించాడు. సభ నివ్వెరపోయింది. తిలకాష్ట మహిష బంధనం అంటే ఏమిటో కాశీ పండితుడికి బోధపడలేదు. గచ్చెత్తరం లేక ఓటమిని అంగీకరించాడు. తెనాలి రాముడు అందుకుని ఈ మాత్రం తెలియదు, ప్రతి పశువుల కాపరికి తెలిసిన విషయమే కదా అని అన్నాడు. తెనాలి రామకృష్ణుని ప్రగాఢ పాండిత్యాన్ని మెచ్చుకొని ప్రభువు, కవీశ్వర, తిలకాష్ట మహిష బంధనం అంటే ఏమిటో తెలియజేయమని అన్నారు. తెనాలి రామకృష్ణుడు దస్త్రం విప్పి అందులో నుంచి నువ్వు గింజల కాడలు తీశాడు. వాటిని మహిషానికి అంటే గేదెకు కట్టే పలుపు తాడితో బంధించాడు. అది తిలకాష్ట మహిష బంధనం. ఇక మాటలు చాలిద్దాం, రాయల వారు వస్తున్నారు. అవునవును. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ 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 కృష్ణదేవరాయ ప్రభువులు ఏం చేస్తున్నారు? బహుపరా బహుపరా. ఈనాడు ఆంధ్ర కవితా పితామహులు, మా సామ్రాజ్య ఆస్థాన కవీశ్వరులు అల్లసాని పెద్దనామాచ్యుల వారిని తమ పద్యాలు వినిపించమని కోరుతున్నాం. సరసందామ బాలగ సమాధి వివిధైశ్వర్యం బలగల్గిడు సరసందత్వభిల ప్రవేశ చలమా బ్రహ్మగమడలమామినం మారసింహాక్షితి మండలేశ్వరులమమ్మా వక్కుమే సాడిగ మారసింహాక్షితి మండలేశ్వరుల కృష్ణరాజకాంతిరేవా కృష్ణరాజ కాంతిరే కాంతిరేవా. మీ పద్యాలకు ముగ్ధులమై మా ఈ చేతులతో మీరెక్కిన పల్లకి ఎత్తిన రోజులు గుర్తుకు వస్తున్నాయి. ప్రభు, ఒక్క మనవి. మీరు రచించిన ఆముక్తమాల్యద కావ్యం పూర్తిగా చదివాం. ఆ కావ్య విశేషాలను చెప్పండి ప్రభు. కళింగ దండయాత్రకు వెళుతున్నప్పుడు విష్ణు భగవానుడు మాకు కలలో దర్శనమిచ్చారు. తమ దివ్య పావన ప్రేమకు ప్రతీకగా ముందుగా పూలదండను తాను ధరించి తర్వాత మాకు సమర్పించిన భక్తురాలుతో సాగిన తమ ప్రణయగాథను వర్ణిస్తూ దేశ భాషలందు లెస్సయగు తెలుగులో కావ్యం రాయమని ఆదేశించారు. దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగు మధురం మధురం, తెలుగు మధురం మధురం. క్రీస్తు శకం 1529లో మృత్యుశయ్యపైనున్న శ్రీకృష్ణదేవరాయలకు అంతిమ ఘడియలు సమీపించసాగాయి. అచ్యుత దేవరాయలను తక్షణం కలవాలి. ఇటునండి. ప్రణామాలు ప్రభు. ఎందుకు వచ్చారు? విజయనగరంలో అంతా కుశలమా? లేదు ప్రభు, లేదు. మన మహారాజు మృత్యుశయ్యపై ఉన్నారు. రాకుమారులైన తమను తనకు వారసునిగా తదుపరి విజయనగర చక్రవర్తిగా నియమించారు. తమరు వెంకటేశ్వర స్వామి సమక్షంలో తిరువేంగడమందు పట్టాభిషిక్తులు కావాలని రాజాజ్ఞ ప్రభు. రాజాజ్ఞను శిరసావహిస్తాం ప్రభు. పురోహితులు తమను తిరుమల యందలి తటాకానికి సంప్రదాయ పద్ధతుల్లో తీసుకువెడతారు. అవభృత స్నానంతో పవిత్రీకరించి తదుపరి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పట్టాభిషిక్తుల్ని చేస్తారు ప్రభు. పట్టాభిషేక జలాలు స్వామివారి శంఖం ద్వారా తమను అభిషేకిస్తాయి. ఈ విధంగా జరగడం ఇదే ప్రథమం ప్రభు. ధన్యుడని. తమతో పాటు సామ్రాజ్యం కూడా ధన్యమైంది ప్రభు. క్రీస్తు శకం 1529 అక్టోబరులో అచ్యుతరాయలను
తిరుమల దేవాలయంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తులు చేశారు. తరువాత గద్దెనెక్కిన రాజు సదాశివరావు అతని కాలంలో రాజ్యం యుద్ధాలకు ఆహ్వానించింది. ఇక్కడ సంపదలను భూభాగ్యాలను చూచిన శక్తి బీజాపూర్, గోల్కొండ, సుతి పల్లవులు అస్తవ్యస్తం చేసి సదాశివరాయని హత్యకు వైభవోపేతమైన హంపి ఆ తరువాత గద్దెను విస్తరించిన రక్షణకు అనువైన ఆ వినయపై బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పెనుగొండపై దాడి చేశాడు. మహారాజు రెండవ శ్రీరంగధరుడు రెండవ వెంకటపతి రాయల దుర్భేద్యమైన చంద్రగిరి దుర్గానికి వెళ్లి తలదాచుకున్నాడు. ప్రభు, దుర్వార్త. ఆదిల్ షా పెనుకొండను ముట్టడించాడు. మన సైన్యాలు వాళ్ళ దాటిని ఎక్కువ కాలం ఎదుర్కోలేవు. గోల్కొండ నవాబు కుతుబ్ షా దగ్గరికి దూతను పంపించారు. బీజాపూర్కు తనకు గల శత్రుత్వం వల్ల అతడు మనకి తప్పక సాయం చేస్తాడు. జయము జయము. రాజాధిరాజా శ్రీరంగరాయ మన రక్షణ కోసం గోల్కొండ నవాబు పెద్ద సైన్యంతో వచ్చాడు ప్రభు. నవాబు ప్రతినిధి మిమ్ము సంధి కోసం ఆహ్వానించాడు ప్రభు. శుభం. మన సేనాని చెన్నప్పకు ఈ సమాచారం తెలియచేశారా? చేశాం ప్రభు. అతడు సిద్ధంగా ఉన్నాడు. ఈ గడ్డపై అడుగు పెట్టిన క్షణాన్ని ఆదిల్ షా నిందించుకోక తప్పదు. శ్రీరంగరాయలు తన యుద్ధ వ్యూహాల్ని చంద్రగిరి నుంచి అమలుపరిచేవాడు. ఆదిల్ షా సైన్యం వెన్నిచ్చి పారిపోవలసి వచ్చింది. పెనుగొండను రక్షించి ఘన విజయాన్ని సాధించిన శ్రీరంగరాయలు అట్టహాసంగా చంద్రగిరి నుంచి పెనుగొండకు తరలి వెళ్లారు. రెండవ శ్రీరంగరాయల మరణానంతరం ప్రజలు ఏకగ్రీవంగా రెండవ వెంకటపతి రాయలను గురు తాతాచార్యుల వారికి ప్రణామాలు. విజయోస్తు. మిమ్ము సదా స్వామి రక్షించుగాక, మీకు సరైన దారి చూపుగాక. గురువర్య, మీ ఆశీస్సులను శ్రీ వెంకటేశ్వర స్వామి కృపను కోరుకుంటున్నాను. పెనుగొండ నుంచి చంద్రగిరికి రాజధానిని మార్చటమే నా మొదటి పని. ఇక్కడ బీజాపూరు, గోల్కొండ నవాబుల వల్ల ముప్పు కలగదు. హంపి అందలి ధన సంపదలు చంద్రగిరిలో కూడా సమకూర్చి దాన్ని అజేయ దుర్గంగా రూపొందిస్తాం. సామంతులందరికీ భవనాలు, సేవ చేసే వారందరికీ గృహాలు, సైనికులకు వసతిశాలలు, వర్తకులకు వ్యాపార కూటములు నిర్మిద్దాం. ఆ గృహాలు అలంకరణలతో, స్వర్ణాంబరాల తొడుగులతో అలరారుతూ ఉంటాయి. విజయనగర రాజధానికి పూర్తి ప్రశస్తి లభించుటకు అవసరమైన ప్రయత్నాలన్నీ చేద్దాం. వెంకటపతి రాయలు సర్వమత సర్వధర్మ సమభావం గల శాసకుడు. సెయింట్ థామే జెస్యుయేట్ మతానుయాయుల బుద్ధి సూక్ష్మతలను గురించి గొప్పగా విని వారిని చంద్రగిరికి ఆహ్వానించమని ఆదేశించాడు వెంకటపతి రాయలు. క్రీస్తు శకం 1598 అక్టోబరులో ఫాదర్ డీసా, ఫాదర్ ఫ్రాన్సిస్కో రిచియో చంద్రగిరి చేరారు. చక్రవర్తిని కలియుటకు వారికి వెంటనే అనుమతి లభించింది. శ్రీమద్ రాజాధిరాజ రాజ పరమేశ్వర వీర ప్రతాప శ్రీ వీర వెంకటపతి దేవ విజయనగర సామ్రాజ్యాధినేత ప్రణామములు. ప్రపంచం సూర్యోదయాన్ని ఎంత ఉత్సాహంతో వీక్షిస్తుందో అంత ఉత్సాహంతో మేము మీ రాకను సంతోషంతో గమనించాం. మా ఈ బహుమతులు స్వీకరించండి. చక్రవర్తి, మేము ధన్యులం. స్నేహపూర్వకంగా గుర్తుగా మా ఈ చిన్ని కానుకలను తమకు సమర్పించుటకు అనుమతి కోరుతున్నాం. మీరిచ్చిన బహుకృతులు మాకు ఆనందం కలిగించాయి. మీ మతాన్ని గురించి తెలుసుకోగోరుతున్నాం. సమ్రాట్, దైవ శాసనాలైన 10 నిబంధనలపై మా మతం ఆధారపడి ఉన్నది. దేవుని పుత్రుడైన జీసస్ క్రీస్తును మేము నమ్ముతాం. జీసస్ క్రీస్తుకు గల విశ్వ ప్రేమ మా విష్ణు భగవానుని అవతారానికి మూల కారణం కూడా అదే.
మానవోద్ధరణకై భగవంతుడు భూమిపై అవతారం ఎత్తుతాడన్నది నిర్వివాదాంశం. అన్ని మతాలు, అన్ని ధర్మాలు ఆ పరమేశ్వరుని సన్నిధికి చేర్చు శక్తిగల సాధనాలే. క్రైస్తవ మత ఫాదరీలతో ఏర్పడ్డ మైత్రితో పోర్చుగీసు వారు వెంకటపతి రాయలకు సన్నిహితులయ్యారు. దక్షిణాపథంలో మొఘలై బాద్షా ప్రభు, మొఘల్ పాదుషా రాయబారి 20 రోజుల నుంచి రాజదర్శనం కోసం వేచి ఉన్నాడు. మహాప్రభు, ఈ దౌత్య ఉద్దేశ్యం తమ సైన్య పటిష్టతను, కోటల నిర్భేద్యతను పరిశీలించేందుకేనని హెచ్చరికగా విన్నవిస్తున్నాము. వారు చెప్పింది సత్యం ప్రభు. మన రాజ్యం మీద మొఘలు చక్రవర్తి దురాశా దృష్టి పడింది. ఏమి జరుగుతుంది? తప్పించిపోయినాడు. మన శక్తి సామర్థ్యాలేమిటో వాళ్లకు రుచి చూపిద్దాం. ఇక్కడ ఉన్నవన్నీ సింహాలేనని, మేకలు కావని రుజువు చేద్దాం. మనం మొఘలాయి ముఖలతో తలపడలేము. రాజకీయ నైపుణ్యంతో ఎదుర్కొనడమే మంచిది ప్రభు. సామంతులను, సేనానులను పిలిపించండి. మేము సైన్య పర్యవేక్షణ చేయదలిచామని వారికి తెలియజేయండి. మేము మా సింహాసన శిలావేదికపై ఆసీనులమవుతాం. ఆ వేదిక ముందు విజయనగర సైన్యాల శక్తి సామర్థ్యాలను తలపింపచేసి సైనిక ప్రదర్శన జరుగుతుంది. మా భీకర సైన్యం మొఘలుల గుండెల్లో భయోత్పాతాన్ని కలిగిస్తుంది. దానితో వారు తోక ముడిచి పారిపోతారు. ఇదంతా రాజకీయ చాతుర్యంతో జరుగుతుంది. చెందిన ఫ్రాన్సిస్కే ఇతడే. స్వాగతం. మా రాజ్యంలో వ్యాపారం సాగించాలని మీరు కోరుతున్నట్లు మా రాజప్రతినిధి చెబుతున్నాడు. అవును ప్రభు. మా ఉనికి వల్ల మీ వర్తకులకు, శిల్పకారులకు తమ వస్తువుల అమ్మకానికి ఇతోధికమైన అవకాశాలు లభిస్తాయి. వారి వర్తక వ్యాపారాలపై మీరు వేసే పన్నుల ఆదాయంతో మీ కోశాగారం నిండిపోతుంది. ఈ ఒప్పందం ప్రకారం చెన్నపట్టణం దగ్గర 2 పాయల మధ్య పీలికగా సముద్రానికి సమీపంలో ఉన్న భూమి 2 ఏళ్ల పాటు మీ కంపెనీకి ఇస్తాం. ప్రభు, మా ద్వారా జరిగే ఎగుమతుల పైన, దిగుమతుల పైన ఎన్నటికీ ఏ విధమైన పన్నులు విధించకూడదు. అంగీకరిస్తున్నాం. మేము నిర్మించే కోటల మీద, మా ఓడల మీద కూడా సుంకం విధించకూడదు. అంగీకరిస్తున్నాం. ఈ ఒప్పందం ఎంత ఒత్తిడి మీద జరుగుతున్నదో గమనించావా? మన ప్రభువులు ఆర్థికంగా బాగా చితికిపోయారు. లేకుంటే ఇంత దారుణంగా పరాయి దేశాల వారి మీద ఔదార్యం కుమ్మరించవలసిన అవసరం ఉండేదే కాదు. ఇది స్వయంకృతాపరాధం. మన మైత్రికి గుర్తుగా మీరు ఎంపిక చేసుకున్న భూమిపై ఒక కోటను కట్టించి మీకు ఇమ్మని మా ప్రభువుల ఆజ్ఞ. ప్రభు, మీ దాతృత్వం మేచలేనిది, మీ వదాన్యత సాటిలేనిది. ఈ రోజున అనగా
1639 ఆగస్టు 22వ తేదీన ఒప్పంద పత్రంపై రాజముద్రిక ముద్రిస్తున్నాం. రాజాధిరాజ రాజ పరమేశ్వర వీర ప్రతాప శ్రీ వీర శ్రీ రంగరాయ ప్రభువులకు జయము జయము. ఆ విధంగా పెరిగిన ఆదాయం కూడా శిథిలమై పతనమైపోయిన సామ్రాజ్యాన్ని పునరుద్ధరించలేకపోయింది. తంజావూరు, జింజి, మధుర నాయక రాజులతో సామంతులతో జరిగిన సంగ్రామాలు రాజ్యాన్ని మరింతగా కృంగతీశాయి. ఈ పరిస్థితిని అదునుగా చేసుకుని గోల్కొండ నవాబు 1642లో చంద్రగిరిపై ఉవ్వెత్తున దాడి చేశాడు. ప్రియా, మనం చుట్టబడి ఉన్నాము. మన కోట ఉల్లంఘించబడి శత్రువుల దగ్గర ఉంది. నేను నీ కోసం ఒక సురక్షితమైన మార్గాన్ని నిర్వహించాను. మన సైనికులు నిన్ను మైసూరుకు తీసుకుని వెళ్తారు. నువ్వు అక్కడ కొనసాగవచ్చు. కాలి కాలాల్లో మిమ్మల్ని ఎప్పుడైనా ఒంటరిగా వదిలి ఉన్నానా? రాణిగా నేను రాజ్యం పట్ల నా బాధ్యతలను కలిగి ఉన్నాను, మరియు మీ పట్ల కూడా. నా ప్రభు, నా చివరి శ్వాస వరకు మీతో ఉంటాను నా ప్రభు. మహారాజా, మహారాజా, సమయం మించినది. శత్రువులు కోట యొక్క సింహద్వారములను పగలగొట్టుకుని ప్రవేశించారు. మనకు సమయం లేదు. మైసూరు వెళ్ళుటకు రక్షక పరివారము గుర్రాలతో సిద్ధముగా ఉన్నారు. దయచేయండి. అపజయం నిశ్చయమని గ్రహించిన 3వ శ్రీరంగరాయలు ఒకప్పుడు తనకు సామంతురాజుగా ఉన్న మైసూరు మహారాజు వద్ద శరణాగతిని పొందాడు. చంద్రగిరి రాజ్యం చేతులు మారి చివరకు చరిత్ర పుటల రంగస్థలం నుంచి కనుమరుగైపోయింది. వైభవోపేతమైన రాజసభలు, రాజప్రాసాదాలు వెలవెలబోయాయి. అయినా ఈనాటికి అప్పుడప్పుడు చంద్రగిరి అంతరాత్మగా జాగృతమవుతూ గతంలోని గమనీయ స్మృతులతో, జీవితపు ఉత్థాన పతనాలతో, భేరీ శంఖారావాలతో ఎన్నిటికీ అలరారుతూనే ఉంటాయి. గతమేమైనా యాత్రికులు జీవన్ముక్తికి ఏకైక మార్గంగా తిరుమలేసుని శరణు వేడుతూ ఈ పుణ్య భూమిని సందర్శిస్తూనే ఉంటారు. అందుకు కారణం అశాశ్వతమైన ఈ జగత్తులో శాశ్వతానందాన్ని ఇచ్చేది భగవద్ భక్తి ఒక్కటే. భూలోకములో చాలా గొప్ప ఊరు చంద్రగిరి. దేశము పరిపాలించే రాజు పుట్టిన ఊరు చంద్రగిరి.
వెంకటేశ్వర స్థాపించిన ఊరు శ్రీ ఆళ్వారందరూ వాడిన ఊరు